అట్లనే మీ నాయన కాంగ్రెస్ యువజన యూత్ కాంగ్రెస్ లీడర్గా ఇక్కడ ఉండి తర్వాత టీడీపీలో పోయి అక్కడ టీడీపీ ఎమ్మెల్యే అయి తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్టీ రామారావు గారిని పడగొట్టిన తర్వాత పడగొట్టే దాంట్లో కీలక పాత్ర పోసినందుకు కేసీఆర్ గారికి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గిఫ్ట్గా ఇచ్చిండు. అప్పుడు ఎమ్మెల్యేలు అందరూ ఒక దగ్గర కూర్చునబెట్టి ఎన్టీ రామారావు గవర్నమెంట్ పడేయడానికి ముఖ్యమంత్రిగా పడేయడానికి చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో పలుమార్లు ఇదే కేసీఆర్ గారు చెప్పారు. అప్పుడు వైస్రా హోటల్లో దుకాణం వైస్రాయ్ హోటల్లో దుకాణం అడ్డబెట్టి వీళ్ళు. దానికి ఇన్ఛార్జ్ ఎవరు అప్పుడు కేసీఆర్ గారే. నాకెట్లా తెలుసు అంటే నేను అప్పుడు మున్సిపల్ చైర్మన్ సంగారెడ్డిలో ఉన్నా. ఇవన్నీ చూస్తున్నా, దునకేం చూస్తున్నా, ఎవరెవరు ఏం ఆడుతున్నారు ఏం ఆడిపిస్తున్నారు అని. మాకు కూడా ఉంది కదా. కాబట్టి ఇవన్నీ మాట్లాడద్దు. కేటీఆర్ గారు నేనేం చెప్తున్నా అంటే ఆయన ఏ పార్టీ ఈయన ఏ పార్టీ ఇవన్నీ వద్దుగా. అందరం ఇట్లా మిక్సింగ్ అంతా మిక్సర్సే. మీ నాయన మొదటి నుంచి బీఆర్ఎస్ తెలంగాణ వాదే కేసీఆర్ గారు. నాకు తెలియదా? కేసీఆర్ గారు ఇదే అసెంబ్లీలో సమైక్య రాష్ట్రంలో ఇదే అసెంబ్లీలో ఇదే చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు, ఇదే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్నప్పుడు చిన్న రాష్ట్రాలు ఎందుకయా పనికి మాలింది అవసరమా అని ఇదే కేసీఆర్ గారు అన్నారు. నేను అడుగుతున్నా సీఎం మన రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, నువ్వు అలా ఒకసారి అలా బ్యాక్ పోయి మొత్తం తీపియండి తెలుస్తాయి. పాత రికార్డులు తీయండి, అసెంబ్లీలో రికార్డు ఉంటాయి కదా. చిన్న రాష్ట్రాలు ఉపయోగం లేదా ఇదే కేసీఆర్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో అన్నాడు. ఏం పంచాయతీవా ఏం లోనివా చిన్న రాష్ట్రాలతో ఏమైతే చేస్తారా, చిన్నగా అవుతుందా వద్దాయా? ఏ పూటకు ఆ మాట మాట్లాడి రాజకీయం నడిపే ఫ్యామిలీ మీది. మీరు ఆ కాంగ్రెస్ పార్టీకి మాకు కథలు చెప్పేది మీరు.